నిజామాబాద్ లో దొంగ బాబాకు బడిత పూజ చేశారు బాధిత మహిళలు. గత కొంతకాలంగా భూత వైద్యం పేరుతో మహిళలను లోబర్చుకుని అత్యాచార యత్నానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో మైనర్ బాలికపై 3 నెలలుగా దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలికకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. దీంతో స్థానికులతో కలిసి మహిళలు దొంగ బాబాకు తగిన గుణపాఠం చెప్పి పోలీసులకు అప్పగించారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, చెప్పండి. అనసి చాలా దారుణమైన ఘటనగా చూడాల్సి ఉంటుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇట్లాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా దారుణం. ఏదైతే నిజామాబాద్ పూసల గల్లీలో ఈ ఘటన జరిగింది. నిజామాబాద్ పూసల గల్లీకి సంబంధించిన ప్రసాద్ అనే వ్యక్తి దొంగ బాబాగా అవతారం ఎత్తాడు. భూత వైద్యం అలాగే మెడిటేషన్ పేరుతో అమాయక ప్రజలను కావచ్చు అందరినీ కూడా మోసం చేస్తున్న పరిస్థితులు. మహిళలను అమ్మాయిలపై ప్రత్యేకంగా కన్నేసి వారు ఎవరైతే భూత వైద్యం కోసము తమ ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే వారు వస్తారో వారి మీద కన్నేసి వాళ్ళ మీద లైంగిక దాడికి పాల్పడుతున్నట్లుగా ఇప్పుడు సమాచారం అందుతుంది. ఇప్పుడు తాజాగా సంఘటన వల్ల కూడా ఏదైతే 15 ఏళ్ల మైనర్ బాలిక కడుపు నొప్పి రావడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తరుణంలోనే ఆమెకు సంబంధించిన విషయం బయటకు వెళ్ళింది. ఆమె పైన అత్యాచారం జరిగిందని చెప్పి ఒక సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బాని లత కంప్లైంట్ చేశారు బాధితులు. ఈ నేపథ్యంలోనే మహిళా సంఘాలు కావచ్చు, మహిళలు, బాధితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా బంధువులతో సహా అందరూ కూడా అక్కడికి చేరుకొని దాడి చేసిన పరిస్థితి. భూత వైద్యం పేరుతో బాలిక మీద దాడి చేశారు. దాంతో పాటు గతం చాలా మంది మీద ఇట్లాంటి ఘటనలు జరిగినట్టుగా ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ విఘ్నేష్. భూత వైద్యునికి దేహశుద్ధి చేశారు బంధువులు. ఒక బాధితురాలకు సంబంధించిన సంఘటన జరిగింది నిజామాబాద్లో. ఆ సంఘటనకు సంబంధించి మాట్లాడదాం. మేడం, చెప్పండి, ఏం జరిగింది అసలు, ఏంది విషయం ఏంటి? పోతు ప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ మెడిటేషన్ వలన కొంతమంది అమ్మాయిలకు ఆరోగ్యాన్ని బాగు చేస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ₹1,00,000 ఫీజు తీసుకోవడము, వాళ్ళని ఇక్కడ పిలిపించుకోవడము, దాని తర్వాత మెడిటేషన్ చేసుడు కాదు మరి ఏది చేయకుండా మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం, మత్తు గోళీలు ఇవ్వడం, వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదే విధంగా ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇదే విధంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 12 సార్లు ఈ అమ్మాయి పైన అటాక్ చేశాడు. అట్లని ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది బిడ్డలను కూడా అదే విధంగా వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మరి అమ్మాయి తర్వాత అమ్మాయి మత్తులో నుంచి కోలుకోగానే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తానని చెప్పేస్తే మీ తల్లిదండ్రులను కానీ మీ కుటుంబ సభ్యులందరినీ చంపేస్తా, నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నన్ను ఎవరు కూడా ఏం బీకలేడని చెప్పే పద్ధతుల్లో వాడు బెదిరించడం అనేది జరిగింది. ఇంత దుర్మార్గం ఇలా మెడిటేషన్ పేర్లతో వ్యాపారాలు చేస్తూ ఇలా చిన్నారులను మరి భవిష్యత్తులను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇలా కనబడతా ఉంది. ఇటువంటి దుర్మార్గుడిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ఐద్వాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మా పాప మంచిగా లేదు సార్, మంచిగా లేకుంటే ఇక్కడికి తీసుకొచ్చినాము. హెల్త్ పరంగా మంచిగా అయింది సార్. మంచిగా అయిన తర్వాత మళ్ళా ఆ అమ్మాయికి మట్టి ఇంజక్షన్ ఇచ్చి 2 గంటలు వాడుకుని అమ్మాయి పైన అత్యాచారం చేసిండు సార్. వాడిని కఠినంగా శిక్షించాలి. 12 సార్లు వాడుకున్నాడు సార్. ఆ అమ్మాయికి ఏం తెలియదు, మట్టి ఇంజక్షన్ ఇస్తున్నాడు. 10వ తరగతి అమ్మాయి, ఆ అమ్మాయికి ఏం తెలియని అమ్మాయిని ఇట్లా అత్యాచారం చేసిన దానికి కఠినమైన శిక్ష పడాలి సార్. పాపను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఆరోగ్యం బాగాలేని చెప్పి తొలగేసాం సార్ మేము. అయితే ఆరోగ్యం బాగాలేదు సార్. ఆరోగ్యం లేకపోతే దాఖలు చూపిస్తాం, తగ్గలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 మంత్లో తగ్గిపోయింది సార్. తగ్గిపోయిన తర్వాత ఇట్నే మెడిటేషన్ అనుకుంటా కూర్చుని పాపను అయితే 3 hours 2 hours అయితే లోపల కూర్చుని మెడిటేషన్ చేసుకుంటా ఆమెను బయటకు రానివ్వలేడు. అయితే గిట్నే అయితే 3 నెలల తర్వాత సార్ మేము హాస్పిటల్కి వెళ్ళాం.
తీసుకెళ్తే అక్కడ కడుపు నొస్తుందని చెప్పండి తీసుకెళ్తే ఆయన డాక్టర్ అన్నాడు ఏమో జరిగిందమ్మా అన్నాడు. అప్పుడే మాకు పాప బయట చెప్పింది సార్. బయట పాప మాకు చెప్పేసరికి మాకు అప్పుడే అర్థమైపోయింది సార్. ఇప్పుడు బయట కూడా అప్పుడే సార్. అప్పుడాక మీకు ఏర్పడలేదు సార్. 3 మంత్స్ నుండి ఇలా జరిగింది. ఆయన తగిన శిక్ష వేయాలి సార్ అతన్ని. ప్రస్తుతం అయితే దేహశుద్ధి అనంతరం పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.